say that it feels right. It feels right. It feels right. Yeah, I'm only saying that it feels right. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ పండు తెలుగు గేమర్. మీరు చూస్తున్నారు పండు తెలుగు గేమర్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే చూస్తున్నట్టయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నా. అండ్ వీడియో వచ్చేసి చాలా లేట్ అయిపోయింది. 2 days లోపలే వస్తుంది అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ నేను కూడా ఇంత లేట్ అవుతుంది అనుకోలేదు. ఫెస్టివల్ ఉండే కాబట్టి ఇంత లేట్ అయిపోయింది. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలో మొదలు పెడదామని ఈరోజు అయితే మొదలు పెట్టేసా వీడియో. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటో తెలుసా గైస్, మీ అందరి కోసం అయితే నేను ఒక ఛాలెంజ్ చేసిన. అది కూడా ఏంటంటే ఓన్లీ లూట్ హౌస్ ఛాలెంజ్. ఓన్లీ యాషనల్ లూట్ హౌస్ ఉంది కదా గైస్, యాషనల్కి ఆ హౌస్లో వచ్చేసి ఆ లూట్ తోటి మనం వచ్చేసి ఇప్పుడు ఫైట్ చేసాం. వేరే లూట్ ఏది గన్స్ అసలు ఏవి తీసుకోం గైస్. చూద్దాం ఎలా అయితే ఉంటుందో. మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసలే. అండ్ ప్లీజ్ ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నా కోసం ప్లీజ్ గైస్. ప్లీజ్ మీరైతే వాచ్ చేశారని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అండ్ లేట్ చేయకుండా వీడియో తీసి మొదలు పెడదాం. మిల్లులో వచ్చి దిగిన గాయస్ చూస్తున్నారు కదా, మిల్లులో దిగిన వీడియో కూడా కొడుతున్నాడు గాయస్. వీడిని ఫస్ట్ అయితే కొట్టేసి మాట్లాడుకుందాం. వీడిని కొట్టాలంటే మన దగ్గర గన్ను కూడా లేదు, ఓన్లీ లూట్ హౌస్. ఇప్పుడు ఎలా కొట్టాలి? కొడితే ఫిష్ తోటే. బట్ వీడైతే స్కైలర్ వేసింది గాయస్. ఇప్పుడు ఎట్లా బతకాలా గాయస్ అర్థం అవ్వట్లే. షర్ట్ అసలే ర్యాంక్ మైనస్ అయింది మళ్ళీ. నా అమ్మ కొట్టేసింది గాయస్ షర్ట్. అన్ఫార్చునేట్లీ కొట్టేశాడు. బట్ మళ్ళీ అయితే ట్రై చేద్దాం. మినిమం ఒక కిల్ కొట్టేదాకా అయితే మనం స్టార్ట్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ స్టార్ట్ చేస్తే చూసారు కానీ గైస్, మినిమం ఒక కిల్ కొట్టేదాకా ఈ మ్యాచ్లో నుంచి మనం ట్రై చేస్తూనే ఉంటాం. ఛాలెంజ్ మినిమం 1 kill కొట్టాలి. ఎందుకంటే ఒకటే కిల్ ఎందుకన్నా అంటే మనం చేసేది ఫస్ట్ ఛాలెంజ్. అండ్ అలాగే మీరు వచ్చేసి 200 సబ్స్క్రైబర్స్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ త్వరగా చేసాను గైస్. గివ్ అవే కూడా కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ 200 సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మా మామ ఛానల్కి అయితే బ్యాక్ అందరు అన్నారు గైస్. మా మామ చాలా బాగున్నాడు, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ప్లీజ్ గైస్ తొందరగా మా మామ కోసం వచ్చేసి 200 సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. అండ్ అలాగే మా మామ వచ్చేసి ఛాలెంజ్ అయితే చేసిన కదా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనం మాట్లాడుతున్న కొద్ది లెంత్ అయిపోయింది వీడియో. అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి గైస్. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు వచ్చేసి కామెంట్ చేయండి గైస్. ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్, మీకు ఇది చాలా ఫన్నీ ఉంటుంది. నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి రెడీ ఉన్నా గైస్. నేను మా మామ వచ్చేసి ప్లీజ్ వాచ్ చేయండి ఫుల్ వీడియో. ఇప్పుడు వచ్చేసి యాషనల్కి పక్కన ఉన్నాం గైస్. బట్ ఇది ఎప్పుడు ఓపెన్ అయ్యిద్ది? ఇంకా 1 minute 37 seconds అంట గైస్. అప్పట్లోపల ఫ్రీగా ఓపెన్ అయ్యిద్దని నేను అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే బుగ్గా గైస్, ఫ్రీగా ఓపెన్ అయ్యిద్దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటిదాకా మ్యాచ్లో కూడా ఫ్రీగా అయితే ఇక్కడ అన్లాక్ అయింది. ఇప్పుడు ఫ్రీగా అన్లాక్ అయిద్దాం అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సింది, ఇంకా మనకి మార్గం లేదు. ఇది అన్లాక్ అవ్వాల్సేదాకా వెయిట్ చేయాలి గైస్. కమాన్. ఇప్పుడు ఇంత 1 minute అప్పట్లోపల ఏదైనా ఎనిమీ వస్తే మనం అంతే ఫాసాక్. చేతిలో వచ్చేసి మంచి వెపన్ అయితే ఉంది. ఎందుకంటే చూస్తున్నారు కదా G18 మనమైతే లూట్ హౌస్ ఛాలెంజ్ చేస్తున్నాం. బట్ మనమైతే ఎక్కడ నుంచి తీసుకోవాలి, మనం ఆటోమేటిక్ వచ్చేసింది మనం రివైవ్ అయినప్పుడు. ఇది వచ్చేసి మళ్ళీ ఎక్కడన్నా తీసుకున్నాను అనుకుంటారు, ఇది ఆటోమేటిక్ వచ్చేసింది రివైవ్ అయినప్పుడు. ఇంకా ఇది అమ్మాయ ఇంకా 40 seconds కేస్ 40 seconds అయితే అయిపోయింది. మనం సక్సెస్ఫుల్గా లూట్ తీసుకొని అప్పుడు ఆడదాం గైస్. మినిమం ఒక్క కిల్ అన్న కొట్టేదాకా వదిలిపెట్టేదేలే గైస్. ఇట్లా ఉంటే ఎనిమీస్ ఇంకా స్కోపులు పెట్టి దన్నా కొడతారు. కాకపోతే దొరకదు గైస్, ఎందుకంటే నా హెడ్ చాలా కిందకు ఉంది. ఆ సందులోకి వెళ్ళి కొట్టడం చాలా కష్టం గైస్. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేసా బట్ అయితే అది చాలా కష్టం. ఇంకెన్ని సెకండ్స్? ఇంకా 20 seconds గైస్. మోర్ 20 seconds టు అన్లాక్ ది యాషనల్కి. అండ్ మనం వచ్చేసి లూట్ మొత్తం తీసుకొని మన రాజ్యాన్ని అయితే ఏలబోతున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి M1014 గాడ్ కన్ఫర్మ్ అయితే అయిపోయింది గైస్. అండ్ నెక్స్ట్ M1014 గాడ్ తర్వాత వచ్చేసి నవంబర్ మంత్ బోయా పాస్ ఫుల్ రివ్యూ మీ ముంగడైతే తేయబోతున్నా. అండ్ నవంబర్ మంత్ బోయా పాస్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ డేనే డిసెంబర్ మంత్ బోయా పాస్ అయితే తెస్తా. అండ్ ప్లీజ్ మీరైతే రెడీగా ఉండండి. మీ సపోర్ట్ అయితే చాలా ఉండాలి. నేనైతే మంచి కంటెంట్స్ అయితే ప్లాన్ చేస్తున్నా, బట్ అయితే మీరైతే సపోర్ట్ ఇస్తలే గైస్. ప్లీజ్ నేను కోరుకునేది ఒకటే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గైస్. అంతే ప్లీజ్. ఇంకొచ్చేసి అన్లాక్ అయిపోయింది అనుకున్నా, బట్ వచ్చేసి మనీ ఉంది గైస్. డామిట్ అనుకున్నా నేను మనీ ఉంటుందని. ఇప్పుడు ఏం చేసేది లేదు, మనం మనీ కొనుక్కొని యాషనల్కి అన్లాక్ చేయాల్సిందే.
ఎందుకంటే ఇప్పుడు మనం మనీ తీసుకోవాలి. మనీ తీసుకునేటప్పుడు ఏ ఎనిమి కంట్లో అయితే పడకూడదు. ఒకవేళ మనం కనపడ్డా మనకు ఎనిమీస్ అయితే ఎలా కొడతారో తెలుసు కదా, చూద్దాం. ఓన్లీ మన దగ్గర G18 ఉంది. దీన్ని నమ్ముకొని ఇంకా వెళ్తున్నాం. మరో మార్గం లేదు గైస్. మీకోసం ఫస్ట్ ఛాలెంజ్, ప్లీజ్ 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 లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి వెహికల్ ఉంది గైస్. వెహికల్ వేసుకొని మనీ ఎక్కడెక్కడ ఉందో అంతా తిరిగేసి ఇంకా మన నేషనల్కి కొనేసి లూట్ హౌస్కి వచ్చేద్దాం. సింపుల్, దట్స్ ఆల్. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ కూడా చేయండి గైస్ ప్లీజ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 200 400 అయింది. నేషనల్కి వచ్చేసి 1000 ఉంటుంది గైస్. ఇక్కడ మనకు 400 వచ్చింది. ఇంకా 600 రావాలి. ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 800 దాకా ఉన్నట్టుంది మనీ. 800 దాకా ఉన్నట్టుంది గైస్. ఒక 200 ఫస్ట్ ఇక్కడ తీసుకుందాం గైస్. ఇక్కడ దగ్గర ఉంది. ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి 200. అండ్ అక్కడనే ముంగడ కూడా ఉంది గైస్. ముంగడ కూడా టచ్ చేసుకొని వెళ్ళిపోదాం. అరే టచ్ అవ్వాలి ఇక్కడ. అరే ఇప్పుడైంది 600. ఇంకా మోర్ దెన్ 400. ఇక్కడ కూడా టచ్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ టచ్ చేసుకొని వెనకకి వెళ్ళి మళ్ళీ అలా వచ్చేసి టోటల్ ఎట్టి తిరిగి మనకి 1000 అయిపోవాలి గైస్ మనీ. అప్పుడే మనమైతే సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ కంప్లీట్ చేసేయాలి ఎలా అయినా. 800 మోర్ 200 ఓన్లీ 200. ఇంకా 200 అక్కడ దారిలో ఉంది గైస్. అది కూడా తీసేసుకొని నేషనల్కి వెళ్ళిపోదాం. కానీ ఇంత లోపల మనం బతుకుతామా లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎనిమీస్ ఎక్కడి నుంచైనా రావచ్చు. జోన్ కూడా వస్తుంది. అండ్ అలాగే మోర్ 16 ఎలా ఉన్నారు. ఇక్కడ కూడా మనీ ఉంది, తీసుకొని వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎంతకైనా మంచిది. ఒకవేళ 200 ఉందనుకో నేషనల్కి మనకు వచ్చి యూస్ అవుతుంది. అండ్ ప్లీజ్ గైస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఒక విషయం కూడా చెప్పాలి గైస్. నేను ఇలా వీడియోస్ పెట్టడానికి కారణం నా ఒక ఫ్రెండ్ గైస్. ఎందుకంటే నన్ను చాలామంది ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బట్ అయితే నేను చాలా సింపుల్గా చెప్పేసా. చాలామంది వచ్చేసి ఫ్రెండ్స్ కాదు, చాలామంది వచ్చేసి ఎక్కడనో మీరైతే ఇంకా మీరే మీకు తెలిసినారు ఎక్కడో వచ్చేసి చాలామంది తక్కువ ఇక తన వచ్చేసి ఒక వాల్యూ ఇస్తలేరు. అండ్ యూట్యూబర్ అవుతానంటే నమ్మట్లేరు. అసలు ఎలాంటి రెస్పాన్స్ అంటే వాల్యూ లేకుండా చూస్తున్నాం గైస్. అసలు మనం ఇప్పుడు ఒకటి గోల్ పెట్టుకున్నాం గైస్. ఆ గోల్కి మనం ఏం చెప్పకపోయినా వాల్యూ ఓకే, ఏం మాట్లాడదు కూడా. బట్ వీళ్ళు వచ్చేసి నెగిటివ్ ఏదైనా అనుకుంటున్నామంటే నెగిటివ్ గురించి మాట్లాడే చుట్టుపక్కలనే ఉన్నారు గైస్ నా ఫ్రెండ్స్ వచ్చేసి. ఎవరో ఇంకా మీకైతే నెక్స్ట్ వీడియోలో చెప్తా. కానీ ఇక్కడైతే చుట్టుపక్కల ఉన్నారు నెగిటివ్ మాట్లాడే ఫ్రెండ్స్. అండ్ నెగిటివ్ చాలా నమ్మక ద్రోహిలు ఉన్నారు గైస్. వీళ్ళందరి మధ్యలో నేను బతుకుతున్నా అంటే నా ఒక్క వరద ఫ్రెండ్. అది కూడా ఎవరో కాదు గైస్, ఎప్పుడు నేను మంచి కంటెంట్ నా మంచి సక్సెస్ని కోరుకునే వాడు నా రియల్ ఫ్రెండ్ ఎవరంటే రిషి, ది వన్ అండ్ ఓన్లీ PTG రిషి గైస్. నా కోసం ఏదైనా చేశాడు గైస్. అట్లాంటి ఏమైనా చేశాడు గైస్ నా కోసం. మంచి నాకు డైలీ చెప్తున్నాడు గైస్, ఇలా కంటెంట్ పెట్టు, వీళ్ళ లీక్స్ అండ్ అప్డేట్స్ పెట్టు, మంచిగా వాళ్ళప్పుడు చూస్తుంటారు. కావాలంటే నేను థంబ్నెయిల్ క్రియేట్ చేసిస్తా, వీడియో ఎడిట్ చేసిస్తా అని చాలా సజెషన్స్ ఇస్తుంటాడు. బట్ అయితే ఇంత మిస్ అవుతున్నా గైస్ వాడిని వచ్చేసి. ఎందుకంటే వాడు వచ్చేసి విలేజ్లో ఉన్నాడు గైస్. చాలా అయితే మిస్ అవుతున్నాం వాడిని. అండ్ వాడు రాగానే మళ్ళీ నేను గేమ్ ఆడింది మీకు వచ్చేసి వీడియో అయితే పెడతా. అండ్ రిషి రియల్ ఫేస్ కూడా మీకు కావాలంటే మరి త్వరగా మీరైతే 190 సబ్స్క్రైబర్స్ అయితే పూర్తి చేయండి. రియల్ ఫేస్ రిషితో వచ్చేసి రివ్యూలు చేస్తాం. అండ్ 200 సబ్స్క్రైబర్స్కి వచ్చేసి మన ఫేస్ కూడా రివ్యూలు చేస్తాం. అండ్ ప్లీజ్ తొందరగా చేస్తారు అనుకుంటున్నాం. అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం గైస్. ఎందుకంటే రిషి లాంటి ఫ్రెండ్ దొరకడం చాలా రేర్. ఎందుకంటే మీకు చెప్పైనా అర్థం అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ చాలా మంచివాడు గైస్. రియల్గా చెప్తున్నా కదా, ఇంత మంచివాడు అంటే చెప్పే కదా ఇప్పటికనే. ఇంత మంచివాడు అంటే థంబ్నెయిల్ ఒక్క ఫ్రెండ్ కోసం ఏదైనా చేశాడు గైస్ నా కోసం. అంతా థంబ్నెయిల్ క్రియేట్ చేస్తా అంటాడు, ఒక్కొక్కసారి వీడియో క్రియేట్ చేస్తాను. నువ్వు పెట్టరా వీడియో, మంచి రెస్పాన్స్ వస్తుంది, నేనున్నా నీ కోసం అని మంచి. ఇప్పుడు వచ్చేసి ఇంకోటి ఏంది మెయిన్ రీజన్ అంటే గైస్, ఇప్పుడు వాడు వచ్చేసి ఒక దాదాపు 8000 10,000 MNs దాకా ఉన్నాయి గైస్ వాని దగ్గర. ఇప్పుడు నేను ఒక మాట అడిగిన గైస్, ఏంటంటే అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి కదా, నాకు ఏమైనా కావాలరా అంటే, ఇప్పుడు మొన్న అరైవల్ యానిమేషన్ వచ్చింది కదా గైస్, అది ఒక్కటి తీసుకుంటారా, ఇంకా మిగతా డైమెన్షన్ నువ్వే తీసుకోని ఇవ్వడానికి నాకు రెడీగా ఉన్నాడు గైస్. అంత మంచి ఫ్రెండ్ గైస్, అంత మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం గైస్ రియలీ. అండ్ అందుకే వచ్చేసి మీరు #PTG రిషి అని కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి 1000 దొరికేసింది. నేషనల్ కీలో కూడా దొరికేసింది వెపన్స్. అండ్ మళ్ళీ ఒక నేషనల్ కీ అయితే తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ జోన్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేషనల్ కీ తీసుకున్నాం, మంచి లోడ్ దొరుకుద్దేమని. ఇక్కడ వచ్చేసి ముంగట నేషనల్ కీ అవుతుంది. నేషనల్ కీ అబ్బా వెనకాల నుంచి ఎవడో కొడుతున్నాడు గైస్ అనుకుంటున్నా. ఇప్పుడు మన వెహికల్ కూడా ఫుల్ డ్యామేజ్లో అయిపోయింది కాబట్టి తిరగడం బెస్ట్.
అమ్మయ్య ఎవరో నాకు కనపడతలే గైస్ అంతా. నేను చూద్దాం మళ్ళీ ఎందుకులే రిస్క్. ఫస్ట్ అయితే యాషనల్కి అన్లాక్ చేసేసి ఇందులో ఉన్న వెపన్స్ అన్ని తీసుకుందాం. అసలు మనం కంటెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ అయిపోవాలి. అమ్మయ్య కంటెంట్ ఈ ఛాలెంజ్ అయితే ఓడిపోద్దు. ఎందుకంటే గైస్ చాలా చూసారు కదా, ఇప్పటికే ఒక 2 సార్లు ఓడిపోయాయి అనుకుంటాను నేను. మళ్ళీ అయితే పెడుతున్నా. M1014 వచ్చింది చేతిలోకి. M1014 వచ్చింది గైస్. M1014కి మామూలుగా ఉండదు అసలు. M1014 గాడ్. నెక్స్ట్ వీడియో అది. ఇప్పుడు చూద్దాం. AWM ఉంది గాయస్. ఇక్కడ AWM ఉందంటే మనం తీసుకోవాల్సిందే. బికాస్ మనం వచ్చేసి ఆల్రౌండర్. అది కూడా స్నైపర్ తోటి మంచిగా ఆడతాం. స్నైపర్ తోటి రైఫిల్ అన్ని గాయస్ అన్ని ఆల్రౌండర్. అండ్ రిషి కూడా వచ్చేసి ఆల్రౌండర్. అండ్ రిషి కమ్బ్యాక్ ఇవ్వాలి అంటే, వీడియోలలో రావాలంటే #రిషి అని అయితే కామెంట్ చేయండి మీ కామెంట్ సెక్షన్లో. నేను ఎలాగైనా రిషిని తీసుకొస్తా, నా బాధ్యత. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక్కడున్నాడు గాయస్ అనుకున్న గాయస్. అర్రేరే మనకైతే ఫుల్ డ్యామేజ్ పడింది నాకు తెలుసు. అందుకే మనం రష్కి వెళ్ళిపోవడం ముఖ్యం. అబ్బర్రే అమ్మయ్య జస్ట్ గాయస్ వాడు ఎంత కొడదాం అనుకున్నా కానీ మనకైతే ఎంత కూడా తాకలేదు. అట్లుంటే మన గాయస్ మన గేమ్ ప్లే వచ్చేసి బుర్రపాడు. M1014 చేతిలో ఉంది. ఏమనుకున్నారు M1014 అసలే ఇక్కడ. అమ్మయ్య ఇంకా మోర్ 6 అలవ్ 1 అయితే కంప్లీట్ చేసేసాం. మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేసినట్టు గైస్. ఎందుకంటే ఒక్క కిల్ కొడితేనే మనము ఛాలెంజ్ కంప్లీట్ చేసేసినట్టు. మనమైతే ఇంకా కిల్స్ కొట్టడానికి ట్రై చేద్దాం. AWM ఉంది కదా మన చేతిలో, ఇక కొట్టేసి చూడే. అండ్ అక్కడ ఎనిమిది ఉన్నాడు. అబ్బా వెనకకి గాయస్ చూసారు కదా, వెనకకి కొడుతున్నాడు ఎవడో. ఫస్ట్ ఇన్ని వేసేద్దాం. ఫస్ట్ అంతకన్నా ముందు మనం రివైవ్ చూసుకోవాలి. అమ్మ గాయస్ చాలా హెల్త్ అయితే పోగొట్టాడు. వీడి దగ్గర ఏం గన్ ఉందేమో కానీ చాలా హెల్త్ పోగొట్టాడు గైస్. వీడు కూడా చాలా గట్టి ప్లేయర్ ఉన్నట్టు. అరే ఇదైతే ల్యాండ్ స్క్వాడ్ అవుతుంది గాయస్. అక్కడైతే పడట్లేదు, బట్ ఇక్కడైతే పడట్లేదు. ఏం చెయ్యాలి ఇంకా ఇక్కడి నుంచి ఎగిరిపోవడమే. ఈయన కొట్టని వెళ్ళిపోతాం గాయస్. ఈయన కొట్టేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే చూస్తున్నారు కదా అప్పటి నుంచి ఎంత డ్యామేజ్ కొడుతున్నాడు. మనం వాళ్ళు వదిలిపెడితేనే లేడు గాయస్. ఈయనైతే కొట్టి వెళ్ళిపోవాల్సిందే. చూద్దాం. అది 150 పడింది గైస్. 150 పడింది. ఇంకొక బుల్లెట్ గైస్. ఈ ఒక్క బుల్లెట్ కనుక తాకిందంటే వాడు అయిపోయినట్టే. బట్ వచ్చేసి జోన్ అయితే చాలా హెల్త్ అయితే తీసుకుంటుంది గైస్. చూస్తున్నారు కదా చాలా హెల్త్ అయితే తీసుకుంటుంది. అందుకే మనం లేట్ చేయకుండా మెడికేట్ చుట్టి వెళ్ళిపోదాం. ఎందుకంటే వాన్ కోసం ఇప్పుడు రిస్క్ తీసుకున్నామంటే మనం ఉండలేమో కూడా తెలీదు. మ్యాచ్ వచ్చేసి ఏం పర్వాలేదు, మనం లేకుండా 1 ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాం. బట్ అయితే నేను ఇంకా మోర్ కిల్స్ కొట్టడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్ గైస్ ఇంకా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఇంత మంచి గేమ్ ప్లే, ఇంత మంచి డీటెయిల్స్ అన్నీ ఇస్తా కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీద ఒకటి ఉన్నట్టున్నాడు గాయస్. అర్రే అనుకున్నా గాయస్ మిడికి చుట్టి కొడదాం అనుకున్నా, మిడికి చుట్టి లోపల కొట్టేశాడు. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై గైస్. సీ యు సూన్.